ప్రసక్తే లేదు. ఆ పక్కనే ఉన్నటువంటి రిషికొండలో ఆ కొండ మీద టూరిజంకి సంబంధించినటువంటి భవనాలు తీసి మళ్ళీ టూరిజం ప్రభుత్వ భవనాలు నిర్మాణం చేస్తే గగ్గోలు పెట్టినటువంటి ఈ కూటమి ప్రభుత్వం అదే కొండకి రోడ్డు అవతలు ఉన్నటువంటి 5,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రభుత్వ భూమిని కబ్జా చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటే మాట్లాడకుండా నిమ్మక నీరెత్తినట్టు కూర్చొని ఏదో సచ్చీలులాగా ప్రవర్తిస్తున్నటువంటి తీరుని ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. తప్పకుండా దీని మీద ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద ఈ స్థానిక ఎంపీ మీద కూడా కేసు పెట్టాలన్నటువంటిది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. దాని మీద కూడా ఒక కార్యాచరణ రూపొందిస్తాం. డెఫినెట్గా వీటన్నిటి మీద ముందుగా ఎట్టి పరిస్థితుల్లో అసలు ఎజెండా రావడానికి వీల్లేదు, ఎజెండాను ఆమోదించడానికి వీల్లేదు, అసలు భూమిని రెగ్యులరైజ్ చేయడానికి వీల్లేదు. ఇప్పటికే ప్రభుత్వం కేటాయించినటువంటి భూములు కూడా వెనక్కి తీసుకునేటువంటి కార్యక్రమం కూడా చేయాలన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. లూలుకు సంబంధించి ఒక 1,500 ఎకరాలు ఇచ్చారు, 1,500 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు. పక్క రాష్ట్రాల్లో ప్రభుత్వ భూముల్ని ఆక్షన్లో కొంటున్నటువంటి సంస్థలకి ఎందుకు ఆంధ్రప్రదేశ్లో మాత్రం రూపాయికి 10 రూపాయకి ఇస్తున్నారనేటువంటి దానికి కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. చివరికి ఎంతవరకు వచ్చిందంటే వారి అనుయాయులతో పాటు చివరి కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా భూములు ఇచ్చేటువంటి కార్యక్రమానికి ఈ ప్రభుత్వం ముందుకొచ్చింది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇది ఒక పెద్ద ఎత్తున ఒక కార్యాచరణ తీసుకుని ఉద్యమ రూపంలో దీని మీద పోరాటం చేస్తాం, ప్రజల పక్షాన్ని నిలబడతాం, ప్రభుత్వానికి ఈ భూమిని ఉండేటువంటి విధంగా పోరాటం చేస్తాం అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు పెద్దలు శాసన మండలి విపక్ష నాయకులు బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో ఇక్కడ ఒక సమావేశాన్ని విశాఖపట్నంలో నిర్వహించడం జరిగింది. ప్రధానంగా మీ అందరికీ తెలుసు, గత కొద్ది రోజులుగా విశాఖపట్నం ఎంపీ స్వయాన చంద్రబాబు నాయుడు గారి కుమారుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి తోడలుడు, వారి సంస్థకి 54 ఎకరాల చిల్లర, ఇంచుమించు 55 ఎకరాలు దారాదత్తం చేయడానికి కౌన్సిల్లో ఒక తీర్మానం పెట్టడానికి ఏర్పాట్లు చేశారు. ఇంచుమించుగా ఈ 55 ఎకరాల విలువ 5,000 కోట్లు ఉంటుందని అంచనా. కానీ గీతం సంస్థ పేరుతో చంద్రబాబు నాయుడు గారి కుటుంబం చేసిన కబ్జా మొత్తం విలువ 10,000 కోట్లు దాటిందనేది మా అంచనా. ఇంతకుముందే ఎకరం 18,000 చొప్పున దాదాపు 71 ఎకరాలు రెగ్యులరైజ్ చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా. ఆ రోజు కలెక్టర్లు ఒప్పుకోకపోతే వాళ్ళని బదిలీలు చేసి మధ్యలో కొంత భూమిని రెగ్యులరైజ్ చేసుకున్నారు. ఇంచుమించుగా 130 నుంచి 150 ఎకరాలు కొట్టేశారు. ఇప్పటికీ వాళ్ళ కబ్జా పెట్టింది గీతం పేరుతో ఇంచుమించుగా 130-140 ఎకరాలు. ఇంకా ఎంత ఉందో పక్కాగా సర్వే చేస్తే కానీ తెలీదు. దీని విలువ 10,000 కోట్లు ఉంటుంది. వీళ్ళొచ్చి ఈ రాష్ట్రం మొత్తానికి, దేశం మొత్తానికి మన టీవీలో ప్రచారాలు, ప్రవచనాలు చెప్తారు కదా, చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు లాగా చంద్రబాబు నాయుడు ప్రవచనాలు చెప్తున్నాడు. ఆయన ప్రవచనాలు వింటే నిజంగా ఈయన పెద్ద ఈ రాష్ట్రానికి కస్టోడియన్ ఏమో, ఎవరికి ఒక అంగుళం భూమి పోకుండా కాపాడుతున్నాడేమో అనుకుంటాం. కానీ కొట్టేసేదంతా ఆ కుటుంబమే, ఎవడో బయటోళ్ళు కాదు. ఆ కుటుంబమే ఈ విశాఖపట్నంలో దాదాపుగా ఒక్క విద్యా సంస్థ పేరిట 10,000 కోట్ల ఆస్తిని కొట్టేస్తే అడిగే నాదుడు లేదనేది వాళ్ళ ఉద్దేశం. దీని మీదే ఇవాళ కార్యాచరణని తీసుకోవడం జరిగింది. ఇదేదైతే ఇప్పుడు 54 ఎకరాల చిల్లర, 55 ఎకరాల భూమిని రెగ్యులరైజ్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందో దాన్ని వైఎస్ఆర్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ కౌన్సిల్లో రేపు దీన్ని అడ్డుకోవడానికి ఇవాళ ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దాంతోపాటు 30వ తేదీన ఏదైతే కౌన్సిల్ తీర్మానం ప్రవేశపెడుతున్నారో ఆ రోజు కౌన్సిల్ ముందున్న, కార్యాలయం ముందున్న గాంధీ విగ్రహం దగ్గర పెద్ద ఎత్తున నిరసన దీక్ష కార్యక్రమానికి కూడా పిలుపునివ్వడం జరిగింది వైఎస్ఆర్ పార్టీకి. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులతో పాటు ఎవరైతే ప్రజా సంఘాలు కానీ ఇతర రాజకీయ పార్టీలు కానీ ఈ భూముల్ని కారు చౌకగా కొట్టేసే కార్యక్రమానికి వ్యతిరేకించే పెద్దలందరూ కూడా వచ్చి పాల్గొనాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఎవరికైనా మొన్న చూసాం, మన విశాఖపట్నంలో చిన్న రోడ్డు పక్కన
స్ట్రీట్ వెండర్స్ బడ్డీలు పెట్టుకున్న వాళ్ళని కూడా తొలగించేశారు ఆక్రమణలు అని చెప్పి. అలాంటిది కళ్ళ ముందు ఈ ప్రభుత్వంలో అధికారాన్ని అనుభవిస్తున్న వాళ్ళే ఇంత పెద్ద ఎత్తున ఇంత విలువైన భూములు కొట్టేయడం చాలా బాధాకరం. దాంతోపాటు అదే భరత్ గారు ఎంపీ గారు ఆయన ఏం చెప్తున్నారంటే మేము తీసుకుంటే తప్పేంటి అంటున్నాడు. పైగా ఆయన ఏం చెప్తారంటే ఈ భూమి 2005 నుంచే మా చేతిలో ఉందని చెప్తున్నాడు. మేమేమంటున్నామంటే అప్పటి నుంచి ఈ భూమి వాళ్ళ చేతిలో ఉన్నందుకు అప్పటి నుంచి చర్యలు తీసుకొని అధికారులతో పాటు అప్పుడు ఆ బిల్డింగులకి పర్మిషన్లు ఇచ్చి అనుమతులు ఇచ్చిన అధికారుల కూడా చర్యలు తీసుకోవాలి. అంటే ఆ భూమి గీతం చేతిలో ఉంటే గీతం అయిపోద్దా? ఎలా అనుమతులు ఇచ్చారు? దానికి ఇవాళ కౌన్సిల్లో సమాధానం చెప్పాలి. అంటే ఒక అన్యాయంగా అధికారంలో ఎప్పుడున్నా చంద్రబాబు నాయుడు భూముల దోపిడీకి ఆయన మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తారనే విషయాన్ని అర్థం చేసుకోవాలి మనం. ఇప్పుడే సోదరులు చెప్పారు అమర్ గారు, వరస అనే సంస్థకి ఒక అపార్ట్మెంట్లో కార్యాలయం, కనీసం దాని కరెంటు బిల్లు మన ఇంటి కరెంటు బిల్లు అంత రాదు. దానికి 60 ఎకరాలు, ఎకరం 99 పైసలకి విశాఖపట్నంలో ఇచ్చేశాడు. ఇంకా లులు లాంటి సంస్థలు వేరే రాష్ట్రాల్లో 100 కోట్లు పెట్టి భూములు కొంటే ఇక్కడ ఇచ్చాడు. పైగా మీరే జర్నలిస్ట్ మిత్రులు లోకేష్ గారిని అడిగితే ఆయన ఏమంటాడంటే 99 పైసలకు ఎకరం కాదు మొత్తం ఇచ్చేస్తాను, ఏం చేస్తారని అడుగుతున్నాడు ఆయన. మేము అడుగుతున్నాం, ఇది మీ సొంత సొమ్మా? మీ కుటుంబం ఆస్తా నువ్వు ఇచ్చేయడానికి? మీరు కేవలం ఈ ప్రభుత్వం కస్టోడియన్ మాత్రమే. వీళ్ళు ఏం చేస్తారంటే చేసే దగులుబాజీ పనులు కబ్జాలన్నీ వీళ్ళే చేస్తారు. ఇవి వేరే పార్టీలకు అంటగట్టి వైఎస్ఆర్ పార్టీనో మరొకరినో బదనాం చేస్తూ ఉంటారు. ఇంతకుముందు ఈ సమావేశంలో చర్చించిన ప్రకారం కౌన్సిల్లో ఇవాళ మొట్టమొదటి వ్యతిరేకించడం దగ్గర మొదలుకొని ఎవరైతే కబ్జాదారుడిగా ఉన్నారో ఆ సంస్థ చైర్మన్గా ఉన్న విశాఖపట్నం ఎంపీ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నందుకు పార్లమెంటు దాకా ఆందోళన కార్యక్రమాన్ని, దీన్ని భూముల్ని పరిరక్షించే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ పార్టీ టేకప్ చేస్తారని కూడా చెప్తున్నాం. ఇది చిన్న విషయమేం కాదు. ఇలా వదిలేస్తే మొత్తం చంద్రబాబు నాయుడు తమ కుటుంబీకులకి, తన అనుయాయులకి, తనకు కావలసిన వాళ్ళకి అందరికీ కూడా ఈ రాష్ట్రాన్ని రాసిచ్చే పరిస్థితి. భరత్ గారు ఇంకొక వాదన తీసుకొచ్చారు, పత్రికలో చూసా. అమరావతిలో ఎస్ఆర్ఎంకి ఇవ్వలేదా, వాళ్ళకి ఇవ్వలేదా, వీళ్ళకి ఇవ్వలేదా అని. వాళ్ళకి ఇచ్చారు, నువ్వు కబ్జా పెట్టావు. నీకేమైనా ఇచ్చిందా ప్రభుత్వం? కబ్జా పెట్టి నా ఆధీనంలో ఉంది కాబట్టి నాకు రెగ్యులరైజ్ చేయండి అంటే ఇదైనా కొత్త చట్టమా? నీకు మాత్రమే వర్తించే చట్టమా అది? కాబట్టి మీ ప్రవచనాలు చెప్పడం మానేసి, ఎదరవాళ్ళ మీద బుర్ర చల్లడం మానేసి మీరు హుందాగా భూముల్ని ప్రభుత్వానికి అప్పగించండి. లేదనుకుంటే మీరు ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవాలి, న్యాయ పోరాటం కూడా చేయడానికి అవసరమైతే సిద్ధమవుతాం. ఇప్పటికే చాలామంది పెద్దలందరూ కూడా దీని మీద మాట్లాడడం మొదలుపెట్టారు. ఇది చిన్న విషయం ఏం కాదు. రాష్ట్రం మొత్తం మీద భూములు కొట్టేసే పని మీదే ఉంది ఈ ప్రభుత్వంలో కీలకంగా కొంతమంది పెద్దల వ్యవహార శైలి. కాబట్టి దయచేసి విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ఆస్తుల పరిరక్షణ కోసం ఇప్పుడు ఏదైతే ఇక్కడ స్టార్ట్ అవుతుందో ఇది ఒక ఉద్యమ రూపంలోకి వస్తే తప్ప వీళ్ళ ధనదాహం, భూదాహం ఆగదనేది వైఎస్ఆర్ పార్టీ చాలా గట్టిగా నమ్ముతోంది. అందరూ కూడా కలిసి రావాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం.